స్వాధ్యాయం అన్నది ఒక లక్ష్యం కాదండి. స్వాధ్యాయం అన్నది ఒక ప్రయాణం లాంటిది. ఎందుకంటే మనం లోతుగా వెళ్ళే కొద్దీ మన గురించి ఇంకా తెలుస్తాయి. దాంతో మన అవగాహన మన గురించి పెరిగితే మనం ఇంకా మన్ని అభివృద్ధి చేసుకోగలం. సో నేననేది ఏంటంటే ఈ లేటు ఏంటది తర్వాత చేయొచ్చు లేదా ఇప్పుడు చేయొచ్చు అనే టైం ఏం లేదండి. దానికి సమయం లేదు. ఈ సమయం మంచిది అని ఏం లేదు. ముహూర్తం ఏం కాదు. సో ప్లీజ్ ఎంబ్రేస్ ఇట్. ఆ స్వాధ్యాయ ప్రయాణాన్ని మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మొదలు పెట్టండి. అది మనకి ఫిక్స్డ్ డిపాజిట్ లో ఎలా యాడ్ అవుతుంది చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నాట్ ఫిక్స్డ్ డిపాజిట్, అలా యాడ్ అయినట్టుగా ఈ అవగాహన మీద అవగాహన మనకు వస్తూ ఉంటే ఇట్ విల్ సర్టన్లీ మనకి హెల్ప్ చేస్తుంది మన అగైన్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ గ్రోత్ లో. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే ఎంబ్రేస్ ద స్వాధ్యాయ జర్నీ. ఓకే, సూపర్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు అండ్ చాలా సింపుల్ గా వివరించారు మంచి మంచి ఎగ్జాంపుల్స్ తో. అండ్ ఇప్పుడు మనం ఎపిసోడ్ చివరిలోకి వచ్చాము. ఈ ఎపిసోడ్ లో చివరి ప్రశ్న ఏంటంటే, మన ఆడియన్స్ ఒక మెయిన్ కీ టేక్అవే ఒకటి తీసుకెళ్ళాలి ఈ స్వాధ్యాయ గురించి. ఈ స్వాధ్యాయ అనేది వాళ్ళ జీవితాన్ని ఎలా మారుస్తుంది అని చెప్పడానికి ఏం చెప్తారు? మెయిన్ టేక్ అవేస్, స్వాధ్యాయ్ ఈజ్ ఫర్ యువర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్.